తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటి? హలో అండి, వెల్కమ్ టు అభి క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలేంటో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివరలో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేసి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇప్పుడు మనం తమలపాకుపై దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం. తాజా తమలపాకులు 6ని తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులు పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 ఆకులను నెమలి పించం వలె పూజ గదికి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంపిన 6 తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇదండి తమలపాకులపై దీపం వెలిగిస్తే కలిగే మేలు. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు స్టే ట్యూన్డ్.